నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కుప్పంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారి జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సారి సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి. తిరుపతి తుడా చైర్మన్ గా ఉదయం పదవి బాధ్యతలు చేపట్టిన డాలర్ దివాకర్ రెడ్డి. అభినందించిన తుడా ఉపాధ్యక్షులు మౌర్య మరియు తుడా అధికారులు. వార్తల్లోని వివరాలు. కుప్పంలో జరుగుతున్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారి జాతర సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరులు రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సారే సమర్పించారు. శ్రీ తిరుపతి ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారి జాతర నిమిత్తం బుధవారం మధ్యాహ్నం కుప్పంకు విచ్చేసిన ముఖ్యమంత్రి దంపతులు అమ్మవారిని దర్శించుకుని చల్లని తల్లి ఆశీస్సులు పొందారు. కుప్పంలో అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర మహోత్సవాలలో చివరి ఘట్టమైన అమ్మవారి విశ్వరూప దర్శనంతో చల్లని తల్లి కృపా కటాక్షాలు అందరిపై ఉండేలా అనుగ్రహిస్తోంది. ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఆలయ చైర్మన్ రవిచంద్రబాబు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట ముఖ్యమంత్రి కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న, టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, కడపీడి వికాస్ మర్మత్, టీటీడీ పాలక మండలి సభ్యులు వైద్యం శాంతారాం, కుప్పం మున్సిపల్ చైర్మన్ సెల్వం, నాయకులు సురేష్ బాబు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒకేసారి రావడం వల్ల ఇక్కడ పోగులాట జరిగే అవకాశం ఉంది. బ్యారికేడ్స్ మొత్తం ఫుల్ అయ్యాయి. వైట్ లైన్ ఉండి కట్ చేసుకుని కొంచెం ఉండండి. ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ 2 లైన్ మెయింటైన్ చేస్తున్నాం. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ గా బుధవారం ఉదయం తుడా కార్యాలయంలో ఉపాధ్యక్షులు మౌర్య సమక్షంలో డాలసి దివాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఉపాధ్యక్షులు మౌర్య, తుడా అధికారులు దివాకర్ రెడ్డిని అభినందించారు. తిరుపతి తుడా చైర్మన్ గా ఉదయం పదవి బాధ్యతలు డాలర్ దివాకర్ రెడ్డి చేపట్టారు. తల్లి ఆశీస్సులు తీసుకుని తుడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారోత్సవం సభ వేదికకు దివాకర్ రెడ్డి బయలుదేరారు. పెరుమలపల్లి నుంచి భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా బాణసంచాలు పేలుస్తూ గజ్జమాలతో టీడీపీ శ్రేణులు, అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని బైక్ లో డాలర్స్ దివాకర్ రెడ్డి పెరుమలపల్లి నుంచి కోలాహలంగా బైక్ ర్యాలీ సాగించారు. యోగా అనేది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగస్వామ్యం కావాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మరియు తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పేర్కొన్నారు.
బుధవారం ఉదయం స్థానిక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో అంతర్జాతీయ యోగా డే జూన్ 21 కర్టన్ రైజర్ యోగాంధ్ర 2025కు విస్తృత ప్రచారం కల్పించడంలో భాగంగా యోగా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ సుబ్రహ్మణ్యన్తో కలిసి అట్టహాసంగా కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ యోగా అనేది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగస్వామ్యం కావాలని తెలిపారు. యోగా మాస్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి యోగా ఆసనాలను నేడు సుమారు 45 నిమిషాల పాటు యోగా చేయడం జరిగిందని తెలిపారు. జూన్ 21వ తేదీ విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా డేని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లుగా కలెక్టర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా యోగాకు ఆదరణ పెరుగుతోందని ఆయన తెలిపారు. యోగాపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఇందులో భాగంగా మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మాసంగా ప్రభుత్వం ప్రకటించినట్లు తెలిపారు. యోగాను తిరుపతి జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో, మున్సిపల్ వార్డులలో, మండల, గ్రామ పంచాయతీల్లో, మారుమూల గ్రామాలలో చేయటం వలన కలిగే ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరికి తెలియపరచవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. నిరుపేదలైన వీధి వ్యాపారులపై కార్పొరేషన్ అధికారులు తమ ప్రతాపం చూపించడం సరైంది కాదని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి ఆవేదన వ్యక్తం చేశారు. చిరు వ్యాపారం చేసుకునే వారి పొట్ట కొట్టడం కాదు, కార్పొరేషన్ పరిధిలో అక్రమ బంకులను తొలగించే దమ్ము, ధైర్యం కమిషనర్కి ఉందా అని ప్రశ్నించారు. బొంతలమ్మ గుడి వద్ద అక్రమ తొలగింపు, ఏఐటీయూసీ నాయకుల పట్ల టౌన్ ప్లానింగ్ అధికారుల మొండి వైఖరికి నిరసనగా బుధవారం ఉదయం 10 గంటలకు స్థానిక కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేతాని రాధాకృష్ణ పాల్గొన్నారు. మంగళవారం ఉదయం తిరుపతి నగరంలోని బొంతాలమ్మ గుడికి ఇరువైపులా ఫుట్పాత్పై చిన్న చిన్న దుకాణాలను నిర్వహించే వారిపై ఇష్టరాజ్యంగా జులుం ప్రదర్శించారని, వారికి ప్రత్యామ్నాయ స్థలం చూపించకుండా జేసీబీలతో షాపులను తొలగించడం సరైన పద్ధతి కాదన్నారు. బాధితులు కాళ్ళ వేళ్లా పడినా ఏమాత్రం పట్టించుకోకుండా పోలీసుల సాయంతో వీధి వ్యాపారస్తులను భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. ఈ అక్రమ తొలగింపును అడ్డుకున్న ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణను అక్రమంగా అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. వీధి వ్యాపారుల పట్ల అధికారుల నిర్లక్ష్యం మొండి వైఖరిగా ఈ రోజు జరిగినటువంటి ధర్నాకు సిపిఎం నాయకులు సుబ్రహ్మణ్యం, బుజ్జి, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ మద్దతు తెలియజేశారు. ఈరోజు తిరుపతి పట్టణంలో స్ట్రీట్ వెండర్స్ పైన కూటమి ప్రభుత్వం, అదేవిధంగా జనసేన ప్రభుత్వం మొత్తం కూడా తీవ్రంగా వాళ్ళపైన దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం, ఇక్కడ ప్లానింగ్ ఆఫీసర్ 1 బాలాజీ, ప్లానింగ్ ఆఫీసర్ 2 మూర్తి, వీళ్ళు జనసేన పార్టీకి ఊడు చేస్తూ ఉన్నారా, లేకపోతే కమిషనరు ఆధ్వర్యంలో ఇక్కడ ప్లానింగ్ ఆఫీసర్లు పనిచేస్తూ ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. ఈవేళ ఉదయం పోతారు, అక్కడ షాపులు తొలగిస్తారు, తొలగించిన తర్వాత సాయంత్రం మళ్ళా జనసేన పార్టీ నాయకులు చెప్తే ఎక్కడైతే యథాప్రకారంగా షాపులు పెట్టినారో ఆ షాపులు యథాప్రకారంగా కొనసాగిస్తారు. నిన్న బొంతాలమ్మ గుడి గారు జరిగింది గొడవ. బొంతాలమ్మ గుడి గారు జరిగినటువంటి గొడవకు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ అక్కడికి పోతే అతన్ని రక్తగాయాలు చేయడం, ఆయన పైన దాడులు చేసి రక్తగాయాలు చేసింది కాకుండా పోలీసుల సహకారంతో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం. 2 గంటల సేపు పోలీస్ స్టేషన్లో ఆయన ఏమన్నా తీవ్రవాదాన్ని మేము అడుగుతూ ఉన్నాం. ఈ తీవ్రవాది అనేసి తీసుకుపోయి ఆడ పెట్టి 2 గంటల తర్వాత మేము పోయిన తర్వాత పంపిస్తూ ఉన్నారు. మేము దీనికి ఉదాహరణకు ఒకటే చెప్తాను, ప్లానింగ్ ఆఫీసర్ 1కి కానీ 2కి కానీ మీ సమక్షంలో, ఆ మున్సిపల్ అధికారుల సమక్షంలో, మీడియా సమక్షంలో, పోలీసుల సమక్షంలో, ఎస్పీ గారి సమక్షంలో రైల్వే స్టేషన్ నుండి మన పార్సల్ ఆఫీస్ వరకు మొత్తం అంగిళ్ళు తొలగించినారు, బంకులు తొలగించినారు. అప్పుడేదో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, మొత్తం దందా చేసినారని చెప్పారు. మరి ఈరోజు మీరు ఏం చేశారు? ఆ రోజు ఏదైతే మీరు తొలగించారో ఆ షాపుల దగ్గర, ప్రతి షాప్ దగ్గర 1000 రూపాయలు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. శ్రీనివాసం దగ్గర 1000 రూపాయలు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. విష్ణు నివాసం కాడ 1000 రూపాయలు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర 1500 రూపాయలు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఈవేళ బొంతాలమ్మ గుడి దగ్గర కూడా లంచాలు ఇవ్వలేదని చెప్పేసి ఈవేళ ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఈవేళ సవాలు విసురుతూ ఉన్నాం. ఈ ప్లానింగ్ ఆఫీసర్ 1, 2 ఇద్దరిని రమ్మని చెప్పండి, విచారించమని చెప్పండి, లేదా మీడియా సాక్షిగా మీరు విచారించండి, డబ్బులు వసూలు చేస్తున్నారో లేదో చెప్పమని చెప్పండి. డబ్బులు ఎక్కడైతే వసూలు చేస్తున్నారో అక్కడికి ప్లానింగ్ ఆఫీసర్ కళ్ళు కనపడవు. ప్లానింగ్ లేకపోయినా బిల్డింగ్లకు పర్మిషన్ ఇవ్వడానికి తెలిసి ప్రతి బిల్డింగ్కు లక్షల రూపాయల నుండి వసూలు చేస్తూ ఉన్నాడు. నీ భోగవత్వం అంతా కాళహస్తిలో చిన్న మున్సిపాలిటీలు చెద్దోసేవాళ్ళని అడిగితే తెలుస్తుంది. కాళహస్తిలో చీకొడితే నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇక్కడేదో పెద్ద నీతిపరుడు మాటతో లక్షల రూపాయలు బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకొని
ఈవేళ తింటా ఉన్నారు. తక్షణమే బాలాజీని మూర్తిని సస్పెండ్ చేయాలి. నిన్న జరిగినటువంటి సంఘటన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిన్నటి దినమున బొంతాలం గుడి దగ్గర చిన్న చిన్న తప్పుడు బండ్లు పెట్టుకొని వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తుల పైన SC1 SC2 దారుణంగా ప్రవర్తించారు. ఒకరు బాలాజీ, ఇంకొక అతను మూర్తి. బాలాజీ అనే అతను కాళహస్తిలో వైసీపీ గవర్నమెంట్లో ఎంత పెద్ద దందా చేశాడో కాళహస్తి ప్రజానీకంగా తెలుసు. ఇవాళ తిరుపతిలో వ్యాపారం చేసేటువంటి బొంతాలం గుడి కాడ చిన్న వ్యాపారం చేసేవాళ్ళకి ఫారెస్ట్ ఆఫీసర్కి అర్థంగా ఉండదని చెప్పి కమిషనర్ గారు చెప్తే మేము సోమవారం రోజు ధర్నా చేసి కమిషనర్ తీసుకొచ్చి కమిషనర్ గారు తీసేయమని చెప్తే మేము తీస్తామని స్వచ్ఛందంగా తీస్తామని చెప్పేసి వెళ్ళాం. నిన్నటి దినం తెల్లారి 7 గంటలకంతా జేసీబీలు తెచ్చి 200 మంది స్టాఫ్ని తీసుకొచ్చి భయాందోళనకు గురి చేసి నేను మా ఇంటి దగ్గర నుంచి వస్తూ ఉంటే జిల్లా కార్యదర్శిగా అక్కడ జరిగే హరాస్మెంట్ చూడలేక ఓ చాపుదాలు చేసి ఏమండి మాకు టైం ఇచ్చారు, ఆల్టర్నేట్ చూపించండి, మేము తీసేస్తామని చెప్తే ఆ నోటుకు వచ్చాడు బాలాజీ దుర్బోధలాడుతూ ఎక్కడైతే తాజాగా ఉండే పొండ్లని కూడా ఈదిపాలు చేసి దాదాపు 5-6 లక్షల రూపాయల ఆస్తిని నష్టం చేసినటువంటి బాలాజీని మూర్తిని వెంటనే సస్పెండ్ చేయాలా, దీనిపైన ఎంక్వైరీ కమిషన్ వేయాలని చెప్పని కమిషనర్ గారి దృష్టికి తీసుకొస్తున్నాం. లేని పరిస్థితుల్లో రోజువారీ పోరాటానికి AITC ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలను కూడా కలిసి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తోపుడు బండ్లపైన వ్యాపారాలు చేసుకున్నటువంటి చిరు కార్మికులపైన ఈరోజు మున్సిపల్ కార్మికులు చాలా ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదని చెప్పి నిన్నటి రోజున బొంతాలం గుడి దగ్గర దాదాపు 200 మంది పైన మున్సిపల్ కార్మికులు జేసీబీలు ట్రాక్టర్లు పెట్టి భయాందోళన గురి చేసి భీతిల్లి వాతావరణం సృష్టించి ఆడున్నటువంటి షాపులు మొత్తం కూడా కూల్చేసినారు. ఇది సరైన విధానం కాదని చెప్పి తెలియజేస్తున్నాం. దాన్ని ప్రశ్నించడానికి అడ్డుకోవడానికి వెళ్ళినటువంటి AITC జిల్లా కార్యదర్శి పైన రక్తగాయాలు చేసి ఈరోజు వ్యవహరించడం అనేది ఇది సరైన విధానం కాదు. ఇప్పటికే మున్సిపల్ అధికారులు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ యొక్క విధానాన్ని మార్చుకొని చిరు కార్మికుల పట్ల తోడుబండి వ్యాపారస్తుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలి. 2014 పార్లమెంట్లో వీళ్ళకు వీధి విక్రయ చట్టం చేయబడింది. ఆ చట్టం ప్రకారం రక్షణ కల్పించాలి, లోన్లు ఇవ్వాలి. వీళ్ళు వ్యాపారాలు చేసుకున్న చోట మున్సిపల్ అధికారులు రక్షణ కల్పించాలి తప్ప ఇది పునరావసరం అయితే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుప్పంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారి జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సారి సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి. తిరుపతి తుడా చైర్మన్ గా ఉదయం పదవి బాధ్యతలు చేపట్టిన డాలర్ దివాకర్ రెడ్డి. అభినందించిన తుడా ఉపాధ్యక్షులు మౌర్య మరియు తుడా అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.